దేవుని పరిశుద్ధ నామమున మీకు బలము, శక్తి, సామర్థ్యము కలుగునుగాక. ఆమేన్. మరి ఈ యొక్క దినమున ఏమి వాక్యం చెప్పాలా అని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. అయితే దేవుడు నాకు వాక్యాన్ని ఇచ్చాడు. 2వ రాజులు 7వ అధ్యాయం 6 కూడా మనం చూసుకోవచ్చు. ఈ 7th చాప్టర్లో మరి మనం చూసినప్పుడు కరువు కాలము సంభవించి, కరువు కాలము శత్రువు ముట్టడి వేసి వారికి ఉన్నటువంటి ఆ సమస్తాన్ని, వారికి ఉన్న బంగారాన్ని, వారికి ఉన్న బట్టలను, వారికి ఉన్న వెండిని, ధనాన్ని అన్నీ కూడా దొంగలించినటువంటి సమయం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ రోజులలోనే కాదు, ఇంతకు ముందు కూడా అనేకమైనటువంటి శ్రమలు, మరి అనేకమైన యుద్ధాలు, అనేకమైనటువంటి కరువులు, మరి నిందలు, మరణాలు అనేకాలుగా సంభవించాయి. అయితే మరి దేవుడు ఇవన్నీ మనకి ఎందుకు పెడుతున్నాడు? మనం ఏమన్నా దిక్కులేని వారమా? మనం ఎందుకు శ్రమలకుండా వెళ్తున్నాము అని గమనిస్తే, ఇక్కడ నా మహిమార్థమే నేను పుట్టము వేస్తుంది. హ్యావ్ టెస్టెడ్ యూ ఇన్ ద ఫర్నెస్. దేవుడు మనను అగ్నిలో పరీక్షిస్తాడు. అగ్ని వంటి శ్రమలు. అయితే ఈ యొక్క శ్రమలు కలిగినప్పుడు మనం భయపడకుండా, మరి దిగులు చెందకుండా ధైర్యముగా అనుదినము ఎలాగో జీవించగలము. అయితే ఈ యొక్క 2వ రాజులు 6వ అధ్యాయం 24లో నుండి చూసినప్పుడు ఇక్కడ షోమ్రోను అనేటటువంటి ఆ పట్టణాన్ని ఈ యొక్క సర్దారులందరూ కూడా కలిసి ముట్టడి వేశారు. ముట్టడి అంటే కర్ఫ్యూ. మన ఈ మోడర్న్గా మనం చూస్తే మన తాలిబాన్ వాళ్ళు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ని ముట్టడి వేశారు. వాళ్ళనందరినీ కూడా చుట్టూ ఆక్రమించేసుకుని ఆ స్థలంలో వారి ఇళ్లలోకి వెళ్ళి వారంతా పారిపోయారు అన్నమాట. ప్రాణభయానికి పారిపోయినప్పుడు వారు ఇక వారికి ఉన్న సమస్తాన్ని దోచుకున్నారు. అటువంటి పరిస్థితి ఇక్కడ షోమ్రోనులో జరిగింది. ఈ షోమ్రోనులో జరిగినటువంటి ఈ యొక్క కరువు, ఈ యొక్క వాళ్ళంతా ఎత్తుకుపోయాక, అలాగే మన జీవితాలలో నుంచి కూడా దుష్టుడు మనకున్నటువంటి టాలెంట్స్ని, మనకున్నటువంటి విశ్వాసాన్ని, మనకున్నటువంటి ధైర్యాన్ని, మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని, మనకిచ్చినటువంటి మంచి పేరును అన్ని విధాలుగా మనము ఏమి లేని వారిగా చూపిస్తూ ఉంటాడు. ఈ షోసెస్ దట్ వి ఆర్ నథింగ్, ఇంకా అయిపోయింది, ఇంకా నేను పనికి రాని వాడను, పనికి రాని దానను అనేటటువంటి దుస్థితిలోనికి, కృంగదీసేటటువంటి స్థితిలోనికి మరి మనము తీసుకొని వెళ్తాం. కానీ ఈ యొక్క దుస్థితిలో, బలహీనతలో మనం ఉండడానికి దేవుడు మనని లోకంలో పెట్టలేదు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు విశ్వాసం మూలముగానే జీవిస్తాడు. నేను మరి ఆమె ట్రైన్ టీచర్, దేవుడు నన్ను పెంచాడు. 2002 నేను జాబ్ వదిలేవలసి వచ్చింది. వదిలిన తర్వాత ఒక 1 year చేశాను సివిల్. దాని తర్వాత మరి దేవుడు ఏం చెప్పాడంటే, ఐ హ్యావ్ టు లీవ్ ద జాబ్, ఐ హ్యావ్ టు లివ్ ఇండిపెండెంట్లీ. అప్పుడు నా పిల్లలు చదువుకుంటున్నారు, అది ప్రైవేట్ జాబ్స్. అయితే మరి ఎట్లా జీవించాలా? పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు, చదువులు, మరి రెంట్స్, ఇవన్నీ ఎలా అవుతాయి ప్రభా అన్నప్పుడు అంటే ఇంకా నేనైతే ఐ వాజ్ మోర్ వరీడ్ అబౌట్ ఫైనాన్సెస్. నేను అంటే అది కొంచెం కంఫర్ట్ జోనే కదా, నాకు జీతం వస్తుంది, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ వెల్, ఫస్ట్కే జీతం పడుతుంది. మరి అటువంటిది వదిలేసి అసలు ఏమీ లేనప్పుడు ఎలా నేను సేవలోకి రావాలి,
అని ఆలోచన. సో మన ఆలోచనలు వేరు, దేవుడి ఆలోచన వేరు. దేవుడు మాత్రము మరి నేను అంటే మనము we show ourselves if God has called us. మన మాటలో కానీ, మన ఆలోచన విధానంలో కానీ, మన నడకలో కానీ, మనం చేసేటటువంటి ప్రతి విషయంలో కూడా మనము దేవుని బిడ్డలుగానే కనబడుతుంది. దేవుని వాక్యమే చెప్తుంది, ఈ యొక్క లోకంలో మీరు లోకమును తలక్రిందులు చేసేవారు, మీరు జ్యోతుల వల్ల కనబడుతున్నారు. మరి ఇంత సామర్థ్యము, శక్తి, అధికారము దేవుడు మనకిచ్చాడు. కానీ మనము చాలాసార్లు కృంగిపోయి వాటన్నిటినీ క్లెయిమ్ చేయమన్నాడు. క్లెయిమ్ చేయకుండా భయపడిపోతాం. నేను కూడా భయపడిపోయేసి కానీ నేనేం చేశానంటే, ప్రభా నాకు ఇంకా కొంచెం సమయం, ఐ మీన్ సమ్ మోర్ టైం, ఇంకా నాకు కొంచెం సమయం. అప్పుడు నేను స్లేట్ స్కూల్లో చేస్తాను. అయితే మమ్మల్ని అందరినీ కూడా ఒక ప్రాంతానికి తీసుకెళ్ళారు బస్సులో, రామోజీ ఫిలిమ్స్. అక్కడ తీసుకెళ్ళినప్పుడు అక్కడ అన్ని అవి ఉన్నాయి, చూపిస్తున్నారు. మనము వాక్యానుసారంగా వెళ్ళకూడని స్థలాలకు మనం వెళ్ళలేము కాబట్టి నేను నా పిల్లల్ని పెట్టుకొని బస్సులోనే ఉన్నాను. అది మనసులో పెట్టుకున్నాను. మనసులో పెట్టుకునేసి మళ్ళీ ప్లేయింగ్ ట్రిక్స్ టు రిమూవ్ మై. అయితే వాళ్ళు చేసేటటువంటి ట్రిక్లో నాకేం చేశారంటే, దే కెప్ట్ మీ అలూవ్ ఫ్రమ్ ద క్లాసెస్. వాళ్ళు నాకు ఒక హాల్లో ప్రాక్టికల్స్ ఉంటాయి అన్నమాట. సైకాలజీ, చైల్డ్ సైకాలజీ మళ్ళీ రాయాల వాళ్ళు ఎట్లా. అలాంటి స్థలంలో తీసుకెళ్ళి నన్ను ముందుగా పెట్టారు. వాళ్ళు క్లాస్ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకు నేను నేర్పించాలి ప్రాక్టికల్స్. ఇట్ నాట్ జస్ట్ సిట్ లైక్ దట్. నాకేం ఇంకా సంతోషం, బైబిల్ తీసుకొని చదవడం. అలా ఉన్నప్పుడు మరి నా మీద వేసే ప్రణాళికలలో దేవుడు నాతో మాట్లాడాడు ఆ రోజు. మరి ఒక్కసారి నేను నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు ఎల్లప్పుడూ ఆశీర్వదింపబడిన వాడవే, దానవే. హల్లెలూయా. ఆ బిలాముది చూపించాడు. వారు 4 దిక్కులా వచ్చి శపించు 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 అంటే ఆయన నోటి నుండి ఆశీర్వాదాలే వస్తున్నాయి. హల్లెలూయా. అప్పుడు అన్నాడు ఆయన, ఆ ప్రవక్త అన్నాడు, దేవుడు దీవించిన వారిని నేను శపించలేను. ఆమేన్. చెప్పండి, నేను దీవించబడిన వాడను, నేను దీవించబడిన దానను. ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఐఎమ్ నాట్ ఆర్డినరీ వుమెన్, ఐఎమ్ నాట్ ఆర్డినరీ మ్యాన్. నన్ను కింద కూర్చోబెట్టు, మీద కూర్చోబెట్టు, ఐఎమ్ సంథింగ్. నేను దేవుని సొత్తై ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మరి అట్లా అయిన తర్వాత స్లోలీ ఐ హ్యావ్ టు క్విట్ ద జాబ్. వదలవలసి వచ్చింది. అటువంటి ప్రెషర్ నా మీద వచ్చింది. ఐ లెఫ్ట్ ద జాబ్. మళ్ళీ అప్పుడు ఇంకా నేను దేవుడిని పిలుస్తూ ఉంటే 24/7 అమ్మా, 24/7 అంటే ఇంకా నేను మళ్ళీ వెళ్ళి ఇంకొక స్కూల్లో జాయిన్ అయ్యాను. పూజా పబ్లిక్ స్కూల్ అని బంజారా హిల్స్లో. అందరు ఫిలిం యాక్టర్స్, ఆమె కూడా యాక్టర్స్ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ మధ్య స్కూల్స్లో అన్ని ఫెస్టివల్స్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ ఫెస్టివల్స్ చేసేటప్పుడు ఈ అక్టోబర్లో వచ్చే ఫెస్టివల్స్ మేము అన్ని క్లాసెస్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. ఒక క్రిస్టియన్ అమ్మాయి 10th క్లాస్లో ఉంది. సో ఆమెను కూడా వెళ్ళి ఆమె డాన్స్ చేసింది, మళ్ళీ తర్వాత ఆరతిస్తుంది, మళ్ళీ మనకు వచ్చి అదంతా పంచుతుంది. చాలా బాగా అనిపించింది. మన క్రైస్తవ బిడ్డ ఇలా చేయొద్దు కూడా అని అనుకున్నాను. నెక్స్ట్ డే నేను స్కూల్కి వెళ్ళినప్పుడు, అమ్మ నువ్వు ఎందుకు అట్లా చేసావు, అది స్ట్రాంగ్ కదా అన్నాను. అయ్యో సారీ టీచర్, మీరు నా కొరకు ప్రార్థన చేయండి అది ఇది అంటే నేను ప్రేయర్ చేసిన వెళ్ళి మళ్ళీ క్లాస్లో ఏడ్చిందో, ఫ్రెండ్స్కి చెప్పిందో, ప్రిన్సిపల్ వరకు వెళ్ళిపోయింది. ప్రిన్సిపల్ నన్ను పిలిచి, ఏమమ్మా నువ్వు ఇట్లా, నేను అన్నా మరి మీకు తెలవాలి,
ఒక క్రైస్తవ బిడ్డలు వారు దేనికి మొక్కరు. ఆత్మ గనక, దేవుడు ఆత్మ గనక ఆత్మతో ఆరాధిస్తారు, కానీ దీనిని వారు సాగిలపడుతారు. ఇది కదా మరి మీరు అలా చేయడం తప్పు కదా అని దేవుడు నాకు అంత ధైర్యం ఇచ్చాడు. ఇంకా ఆమె నాకు పెట్టుకుంది మళ్ళీ. సరే దేవా నీ చిత్తమని నేను వచ్చి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత నెక్స్ట్ డే మరి అక్కడే జూబ్లీ హిల్స్లో ఒక స్కూల్ అంటే ఒక చిన్న బాబు చదువుతున్నాడు ఆ క్లాస్లో. ఆమె వచ్చేసింది, ఆమె డాక్టర్. నీవు క్రైస్తవురాలవై నేను నిన్ను నమ్మి నా బిడ్డను నీ దగ్గర పెడితే నీవెందుకు నా పిల్లలని అక్కడ తీసుకెళ్ళావు? నేను అక్కడ తీసుకెళ్ళలేదు, క్లాస్ వైజ్గా తీసుకెళ్ళాలి, ఇట్స్ మస్ట్. సో ఐ టేకెన్. లేదు, మేము భయంకరమైన శాపముల నుండి, పాపముల నుండి, కీడు నుండి తప్పించబడి ప్రభువులోకి వచ్చి మేము ఆనందిస్తుంటే మళ్ళీ నువ్వు నా పిల్లల్ని ఎట్లా తీసుకెళ్ళి? ఆమె 2 గంటలు వచ్చి అప్పుడు నాకు అనిపించింది, ఏంటి ప్రభువా, ఇటు ఉంటే ప్రాబ్లం, చెప్పితే ప్రాబ్లము, చెప్పకుంటే ప్రాబ్లం. మరి నువ్వే నన్ను పోషించు, నువ్వు ఎట్లా పోషిస్తావు నాకు తెలియదు అని నేను దేవుడితో చెప్పాను. చెప్పిన తర్వాత సరే దేవుడికైతే నాకు ఫుల్ టైంలో రావాలన్నా సరే నైస్ ఇక్కడ ఏం పని చేయను. I will get into the ministry. I left my job 2002. మా పిల్లలు 9th క్లాస్ 4th క్లాస్ ఉండే. వాళ్ళ చదువు చదివించాను, వాళ్ళ పెళ్లి చేశాను, అన్ని రకాలుగా దేవుడు అన్ని కష్టాలలో. మరి ఆ రోజు నేను జాబ్ వదిలినప్పుడు I had only 20 rupees. ప్రార్థన, కరెంటు బిల్ వచ్చిన ప్రార్థన, ప్రతి దానికి మోకాలు ఉండాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుడు మన పోషకుడు, తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు నాకు ఎప్పుడు ఉపవాసం పెట్టలేదు, ఎప్పుడు నాకు ఏది తక్కువ చేయలేదు, కానీ కంటెంట్మెంట్ ఇచ్చాడు. ఏది ఇచ్చినా సరే, చికెన్ ఇచ్చినా పర్వాలేదు ప్రభా, పచ్చడి ఇచ్చినా పర్వాలేదు, కానీ నేను పచ్చడి ఎప్పుడు పెట్టాలి, బీపీ వచ్చి పచ్చడి కూడా మానేస్తాను. సో గాడ్ హస్ ఫెడ్ మీ విత్ గుడ్ థింగ్స్. హల్లెలూయా. హల్లెలూయా. అంత గొప్ప దేవుని కలిగి మళ్ళీ మనము కొనుక్కుంటూ సనుక్కుంటూ ఏడుస్తూ మరి దేవుని సేవను కొనసాగించలేము, క్రైస్తవులుగా కూడా మనం జీవించలేము. మరి ఇక్కడ ఈ 2వ రాజ్యంలో మనం చూసినప్పుడు భయంకరమైనటువంటి కరువు దినాలు. ఈ కరువు దినాలలో ఉన్నంత కరువు అంటే ఎటువంటి కరువు ఉన్నదంటే మరి మనము ఈ 6th చాప్టర్ 25లో చూస్తే అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము చదవబడదా కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, గాడిద తల 80 రూపీస్. అంటే ఇప్పుడే ఇది ఎప్పుడు 2000 years కంటే ముందు కూడా ఎప్పుడో ఓల్డ్ టెస్టమెంట్ రాయబడిన గ్రంథం. అప్పుడే 80 రూపీస్ అంట. తర్వాత ఇంకా ఇంకేముందమ్మా, అరపావు, ఒక పావుసరి కూడా కాదు, ఒక అరపావు పావురపు రెంట ఎంత, 5 రూపాయలు. 5 రూపాయలు. నేను చిన్నగా ఉన్నప్పుడు మేము 5 రూపాయలు చూడలేదు. 1 NP, 2 NP, 3 NP. అంటే మాకు కదా బ్రదర్ 60sలోనే మేము అది చూసినాం. కానీ ఈ కరువు దినాలలో 5 రూపాయలు అంటే ఎంత కాస్ట్లీ ఉండొచ్చు దోసేస్. హల్లెలూయా. అంత భయంకరంగా ముట్టడి వేసి ఉన్నందుకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎంత భయంకరమైన కరువు అంటే తినడానికి లేదు, నీళ్లు లేవు, భయంకరమైన స్థితిలో వారు 2 స్త్రీలు కలిసి ఒక ప్రణాళిక వేసుకున్నారన్నమాట. అమ్మ బాగా ఆకలిస్తుంది, కూరగాయలు కొనలేము, గాడిదలు కొనలేము, ఆకులు కొనలేము, పిట్టలను కొనలేము, ఏమి కొనలేము, అంత డబ్బు అయితే మన దగ్గర లేదు. కానీ ఈరోజు నీ బిడ్డను వండుకొని మనం తిందాము, రేపు నా బిడ్డను నువ్వు వండుకొని తిందాము. ఇది ఒక శాపం.
దినవృత్తాంతాలలో 28లో మనం చూసినప్పుడు అక్కడ ఏముందంటే మనం అన్ని దీవెనలు క్యాలెండర్లో ప్రింట్ చేసుకుంటాము, అన్ని దీవెనలే చదువుకుంటాము. కానీ ఆ దీవెనల తర్వాత శాపాలు రాయబడి 31 కర్సెస్ ఉన్నాయి. ఆ కర్సులో ఈ యొక్క పిల్లలను చంపుకొని తినేది కూడా ఉన్నదన్నమాట. మరి అటువంటి సమయంలో వాళ్ళు తినేసిన తర్వాత నెక్స్ట్ డే బాగా తిన్నది కడుపు నిండింది కాబట్టి మళ్ళా వాళ్ళ బిడ్డని ఇచ్చేటప్పుడు ఆమెకు ఎమోషన్స్ వచ్చేసాయి. అంటే ఎంత సెల్ఫిష్గా ఆమె అన్నది నా బిడ్డని ఇయ్యను. అప్పుడు ఆమె ఎక్కడ వెళ్ళాలో తెలియకుండా రాజు దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? రాజు అంటే ఎంత అన్నీ ఉంటాయి. సొలొమోను రాజును చూసినప్పుడు బంగారము, వెండి, ధాన్యము, ద్రాక్షరసం అన్నీ ఉన్నాయి. ఆ టెర్రస్ మీద నుంచి రాజు చూసి ఏమమ్మా ఏం కావాలా అంటే మళ్ళీ ఫస్టే ఆయన ఒక మాట చెప్పేశాడు, గానుగలలో నుండి ద్రాక్షరసము కానీ పిండి కానీ అడగొద్దు. చూడండి ఇక్కడ రాయబడ్డది, ఇదే 6th చాప్టర్లో 27 వర్స్. యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయం చేయుదును? ఫలంలో నుండి ఏమైనను ద్రాక్షారసంలోనైనను దేనినైనను ఇచ్చి సహాయం చేయాలి వల్లదాన్ని చెప్పి నీ విచారణకు కారణమేమని అడగగా. చాలు. ఇక్కడ రాజు అంటున్నాడు అన్నమాట, దేవుడే నీకు సహాయం చేయకుంటే నేనేం చేస్తాను? ఒక మానవుడిని నువ్వు అనుకుంటున్నావు నేను రాజుని, నేను ధనవంతుడను, నేను శ్రీమంతుడను, నేను చదువుకున్నవాడను, నేను మినిస్టర్ను, నేను జమీందార్ని, నేను లీడర్ను అని నువ్వు నా దగ్గర ఎందుకు చూస్తున్నావు? నీకు సహాయం ఎక్కడి నుండి రావాలా? దేవుని నుండి రావాలి. ఇక్కడ దేవుని నుండి సహాయం రావాలంటే మనం ఎవరికి కాకబట్టాలా? దేవునికే. హల్లెలూయా. మనుషులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి ఇక్కడ ఈ యొక్క స్త్రీలు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఏది అవసరం ఉన్నది ఆ సమయంలో? నీకు పిండి ఇవ్వను, నీకు ద్రాక్షరసం. వారికి ఆకలితో ఉన్నారు. వారికి ఏం కావాలా? మాటలు కావాలా? చీరలు కావాలా? లేకపోతే ముచ్చట్లు కావాలా? టీవీ కావాలా? ఫోన్ కావాలా? ఇవన్నీ నాకు అక్కర్లేదు. ఐ వాంట్ ఫుడ్. హల్లెలూయా. వారికి ఏది కావాలో అదే కావాలి. అది ఇవ్వకుండా ఇట్లా మరి ఏం అనలేరు. కాబట్టి వాళ్ళు చాలా అసలు సరేలే అవైతే ఇయ్యను కానీ అవైతే పైసలు అయితే లేవు కానీ ఏమైంది చెప్పు. చాలా మంది ఇదే అంటారు కదా. ఎందుకని? వాళ్ళకే సరిపోదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు సహాయం చేసేదాన్ని, నన్ను అడుగుము నీకు ఇచ్చేదని. దేవుడు అంటున్నాడు నన్ను అడగయ్యా నీకు ఇస్తాను. నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నీవు ఒక పిల్లలు కనుక్కుంటే వాళ్ళకి అన్నం పెట్టాలా, ఫీజు కట్టాలా అని నీకు ఎంత చింత ఉంటుంది? వాళ్ళు చేపలు అడుగుతా పాపనిస్తావా? నేను నిద్రలోకి తల్లిని పుట్టక ముందే, నీ కడుపులో పడక ముందే నీకు ఏమేమి కావాలా నాకు ఎదిగిన దేవుడను నన్ను ఎందుకు అడుగుతలేవయ్యా? నువ్వు నన్ను అడుగు, నేను నీకు ఇచ్చాను. బట్ వీ డోంట్ వర్క్ దేర్. అక్కడ మాత్రం వదిలేసి ఎక్కడెక్కడనో తిరుగుతాం. హల్లెలూయా. ఎక్కడెక్కడనో తిరుగుతాం. ఎవరికైనా రోగం వచ్చిందంటే ఫస్ట్ డాక్టర్కి ఫోన్ చేసినావా? మందు వేసుకున్నావా? డాక్టర్ ఏమన్నాడు? ఆ రిపోర్ట్స్ ఏమైనాయి? అంబులెన్స్ పిలిచినావా? కానీ ఫస్ట్ ఎవరన్నారు? ప్రార్థన అని. ఇక వాళ్ళ ప్రయత్నాలు అన్నీ చేసుకుంటారు. యశోద తిరిగినా, కిమ్స్ పోయినా, అలవైనా అన్నీ అయిపోయి చచ్చేటట్టున్నాడు అనుకో, అప్పుడు ఫోన్ చేస్తాం, అమ్మ ప్రార్థన చేయాలి. కానీ దేవుడు అంతకుముందే ఎందుకు అడగరు?
నన్ను వెతుకుము, నేను నీకు సమస్తము సమకూర్చెదను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలు, దేవుని సేవకులు వారు పేదవారు కాదు. హల్లెలూయా. వారు దరిద్రులు కారు, వారు అనాథలు కారు, వారు దిక్కులేని వారు కారు, వారు సిగ్గుకు అవమానానికి అప్పగించబడినటువంటి వారు కారు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తాను. అడగండి. ఈ బైబిల్ ఫుల్ ఆఫ్ మరి వరల్డ్ బ్యాంక్, దీనిలో బట్టి అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రతి వాక్యాన్ని ఎత్తిపెట్టి అడగండి. నువ్వే నన్ను అన్నావు, నువ్వే ఈ లోకంలో పెట్టినావు, మళ్ళీ నేను ఎవరిని అడగాల? నేనెందుకు అడుగుతా? నేనైతే అనుకోను, నేను అడగను ఎవరిని. నేను ఎందుకు అడగాను? ఐ డోంట్ ఆస్క్. యు ఓన్లీ గివ్ బికాస్ యూ కాల్డ్ మీ. యూ సెడ్ యు ఆర్ మై ప్రొవైడర్, యు ఆర్ మై హీలర్, యు ఆర్ మై కంఫర్టర్, యు ఆర్ ఎవ్రీథింగ్ టు మీ. Night and day I am praising you, I am praying, I am singing, I am doing something. I want help from you. Hallelujah. హల్లెలూయా. అది మనం రోషము కలిగి విశ్వాసముతో దేవుని మాత్రమే అడిగినప్పుడు నీవు భూమి మీద మంచి ఫలములను అనుభవించదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ అది మాత్రం చేయకుండా రాజును నమ్ముకున్నప్పుడు రాజు కూడా ప్యానిక్ అయిపోయాడు. మనుషులు తక్కువ తింటున్నారు. ఇప్పుడు మనం కొని ఆయన వెంటనే ఆయన రాజవస్త్రాలు తీసివేసి ఉపవాసం ఉండి ఆయన బూడిద రాసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన స్టార్ట్ చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ నుంచి ఒక మరి ఆయన ప్రార్థన, ప్రజల వేదన, రోదన, శోధన, రోగాలు అన్నీ కూడా జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు వింటూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు అక్కడికి ఒక అశోమ్రోన పట్టణంలోకి ఒక ప్రవక్తను ఆయన పంపించాడు. ఎలీషాను అక్కడ పంపించాడు. 7th verse మనం చూడగా ఆయన చెప్పాడు, వచ్చి మరి చదువుదామా? 7th chapter 1st verse. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు శుభ్రుల ద్వారమందు రూపాయి ఒక ఇంటికి మానిక సన్నని పిండియు రూపాయి ఒక ఇంటికి 2 మానికల యావాలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండునో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా, అతడు నీవు కనులారా దాన్ని చూచెదవు కానీ దానిని తినకుందువని అతనితో చెప్పాను. Amen. ఇక్కడ ప్రవక్త పంపించేశాడు కదా. మనం ప్రార్థన చేయగానే అక్కడ కార్యం జరుగుతూ ఉంటుంది. గాడ్ ఈస్ నాట్ సిట్టింగ్ ఐడిల్. నేను చాలా బిజీ ఉన్నాను, మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, అక్కడ ఎంత బ్యాగ్ వచ్చింది, ఇక్కడ ఇది వచ్చింది, ఐఎమ్ వెరీ బిజీ, ఐ కాంట్ డూ దిస్ కాదు. నీవు మూలిగినా నిర్గమాకాండం 3లో మనం ఇశ్రాయేలు చూసి వాళ్ళు మూలుగుతున్నారు, గట్టిగా చెప్పలేకపోతున్నారు, ఏడుస్తున్నారు. దేశం కాని దేశంలోకి వచ్చినమయ్యా, పని మీద పని, కష్టము భరించలేకపోతున్నాం, ఏడుస్తున్నారు, మూలుగుతున్నారు. దేవుడు అంటున్నాడు, నేను చూచాను, నేను విన్నాను, నేను నిన్ను వినిపించదని అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే దేవుడు ఎలీషాను పంపి అంటున్నాడు, బాబు కరువుకి కష్టానికి భయపడకు, రేపటి దినంలో within 24 hours you will see a miracle. Amen. ఆమేన్. పిండి కొనడానికి భయపడ్డావా? ₹1 2 కిలోలు. హల్లెలూయా. హల్లెలూయా. ₹1 2 కిలోలు సన్నని రాదు కూడా. మరి తర్వాత ఇంకేమి ఇస్తాడంట? ₹1 2 మానికల యావాలు యావాలు అమ్మబడను. అంటే పక్కన రాజు పక్కన ఒకడున్నాడు, వేస్ట్ గాడు, అవిశ్వాసి. రాజు పక్క నుండి వాడు అన్నాడే, ఏం మాట్లాడుతున్నాడు,
ప్రవక్తమయ్యాను ఇట్లా చెప్పు. ఒకవేళ ఇట్లా కానే కాదు, అట్లా కానే కాదు. ఎప్పుడు వాడు పంట పండించాలా, ఎప్పుడు గిన్నె పట్టుకోవాలా, ఎప్పుడు వాడు పిండి పట్టాలా, ఎప్పుడు తెచ్చి అమ్మాలా, ఇది పెద్ద ప్రాసెస్. ఒక 6 నెలలు పడుతుందో, 3 నెలలు, 4 నెలలు పడుతుంది. అటువంటిది ఒక్కటి విదిన్ 24/7 అంటావు, ఏమైనా ఉన్నదా నీకు? హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అవిశ్వాసాన్ని చూసి ఎలీషా అన్నాడు, నువ్వు చూస్తావు కానీ ఎందుకు పాపం తినొద్దు? విశ్వాసించలేదు. విశ్వాసి నీవు వెరవద్దు, విశ్వాసి కలవరపడవద్దు, విశ్వాసముతో నీతిమంతుడు ఎల్లకాలము జీవించును. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసి భయపడద్దు. మనకు పిరికి ఆత్మ ఇయ్యలేదు, భయపడే ఆత్మను మనకి ఇయ్యలేదు, మనుషుల ముందు ఏడ్చే ఆత్మను ఇయ్యలేదు, బలహీనులము పురుషుని. కానీ డోంట్ ట్రస్ట్. దెర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ విశ్వాసికి అవిశ్వాసికి. కొత్త ఎక్కడ? ఎలీషా అంటున్నాడు అవుతుంది అంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి వాడేమంటున్నాడు కాదు. నువ్వు చూస్తావు కానీ చాలా మంది అన్ని ఉన్నాయి కానీ తినలేకపోతున్నారు. ఎందుకు? అవిశ్వాసాన్ని బట్టి. దేవుని అడుగు అంటున్నాడు కదా ఆయన. దేవుడు జీవిస్తున్న దేవుడు కదా. ఆయన మన పిరికోడా, శతగానోడా, పోషించలేనోడా? అంత గొప్ప దేవుని పెట్టుకొని మనం ఎందుకు భయపడాలి? అక్కడ ఒక కార్యం జరిగింది. ఇక్కడ రాజు కాదు, రాజు దగ్గర ఉన్న మంత్రులు కాదు, ఎవ్వరు కాదు. అక్కడ కుష్ఠ వ్యాధి కలిగిన 4. దే ఆర్ కాల్డ్ అన్క్లీన్ పీపుల్. ఆ సిటీ నుండి, ఆ ఇళ్ళ నుండి, వారి యొక్క సొసైటీ నుండి వారు త్రోసివేయబడినటువంటి కుష్ఠ వ్యాధి కలిగిన వారు. ఆ సిటీ అవుటర్, ఆ బయట మూలల దగ్గర ఉంటారు. వాళ్ళు మన దగ్గరకు వస్తే వాసన వస్తుంది, వాళ్ళ రోగం మనకు వస్తుంది అని వాళ్ళని చాలా బయట పెట్టి మనకి చినిగిపోయిన బట్టలు, మిగిలిపోయిన రొట్టెలు ఏదో తీసుకొని వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, అయ్యో వీళ్ళు మనం వస్తారేమో, 4 రొట్టెలు ఇస్తారేమో, 5 ఒక బట్టలు ఇస్తారేమో, ఒక నీళ్ళు పోస్తారేమో, మనమేమో వాళ్ళకి బోధిస్తలేరు, వీళ్ళేమో తెచ్చిస్తలేరు. అక్కడ ఇక్కడ అవుతున్న పరిస్థితి వాళ్ళకి తెలియదు. అప్పుడు వాళ్ళు 1 రోజు వెయిట్ చేసిండ్రు, 2 రోజులు వెయిట్ చేసిండ్రు, 3 రోజులు వెయిట్ చేసిండ్రు. అయ్యో ఇక మనం చచ్చిపోతాము, నాకు చక్కెర వస్తుంది, నాకు షుగర్ డౌన్ అవుతుంది. ఇక ఈ బాధపడి సచ్చే కంటే అక్కడ పోతే కూడా చంపేస్తారు, ఇక్కడ పోతే కూడా చంపేస్తారు. కాబట్టి మనం నడుము కట్టుకొని అక్కడికి పోదాం. హల్లెలూయా. సిటీలోనికి వెళ్ళారు. సిటీలోనికి వెళ్ళినప్పుడు అక్కడ గొప్ప కార్యము మరి అక్కడ దేవుడు చేశాడు. అక్కడ వారు వెళుతూ ఉండగా ఏం చేస్తున్నారంట? వారు వెళుతూ ఉండగా, మీరు చూడండి 7th chapter 5th verse. సంధి చీకటి అందు సిరియనుల దండు పేటలోనికి పోవాలని లేచి సిరియనుల దండు వెలుపలికి భాగమునొద్దకు రాగా అక్కడ ఎవరునూ కనబడకపోయేది. యెహోవా రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహము వారి మనం మీద వారితో, ఆ 4 కుష్ఠ వ్యాధి కలిగిన వారితో, అంటే వాళ్ళ చేతులు ఎట్లుంటాయి, వాళ్ళ కాలు సైలు ఉన్నాయి. వాళ్ళు ఏం యుద్ధం చేస్తారండి? బలహీనులు, రోగులు. అటువంటి విసిరివేయబడినటువంటి జనులతోటి వారితో దేవుడు ఆయన ఆకాశం నుండి గుర్రముల ధ్వనియు, రథముల ధ్వనియు, ఇంకా గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండులకు వినబడినట్లు చేయగా. చాలండి. అక్కడ ఏం చేశారంటే అందరు చెప్తాం, అందరూ చదువుదాం. ఇది ఎవరు
యెహోవా రథములు చదవండి. యెహోవా రథములు ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు ఆ, సిరియనుల దండులకు వినబడినట్లు చేయగా ఆ, వినబడుతుంది. అరే బాబు, ఎవరికి వినబడుతుంది? సిరియనులకు శత్రువుకు వినబడుతుంది. హల్లెలూయా. ఏ శత్రువు, ఏ సర్దారులు వారి బంగారము, వారి వెండి, వారి బట్టలు, వారి ఆహారమును అన్నీ కూడా ఎత్తుకొని పోయి తింటూ తాగుతూ మజా చేస్తున్నారో వారి మధ్యకు ఈ యొక్క నలుగురు నడుము కట్టుకున్న కుష్టి వ్యాధి కలిగిన వారి ద్వారా దేవుడు వారితో కలిసి ఆకాశము నుండి రథములు, గుర్రములు, మరి పెద్ద సౌండ్ వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ ధ్వనికి మనం భయపడొద్దు. ఇప్పుడు చాలా ధ్వనిలు అవుతుంటాయి. ఈ ధ్వని కాదు, దేవుని యొక్క బూర ధ్వని. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ధ్వని వినగానే శత్రువు ఏమైపోయిందంట, అయ్యో బాబోయ్ వీళ్ళు ఉత్తగా రాలే, వీళ్ళు ఒక్క రాజులే కాదు ఇంకా నలుగురు రాజులను, అంటే మనము ఎప్పుడైనా చాలా ప్రాబ్లం ఉంటే ఎక్కువ పని వారిని ఎట్లా తీసుకుంటామో అట్లా వేరే సైనికులను, వేరే గుర్రాలను, వేరే రథాలను, వేరే బాంబ్స్ని అంతా తీసుకొని మా మీదికి యుద్ధానికి వస్తున్నారు. అస్సలు ఇక్కడ యుద్ధం ఎవరు చేస్తున్నారు? యెహోవా. ఎవరు చేస్తున్నారు? యెహోవా. కనబడుతుందా? కనబడుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? ఇక్కడ బైబిల్ ఎంతమంది ఉన్నారు? 4 ఎంతమంది ఉన్నారు? 4 4. వాళ్ళకేముంది? లెప్రసీ, అన్క్లీన్, పేదవారు, డిపెండెంట్, అడుక్కు తినేవాళ్ళు, అందరు వాళ్ళని చూసి చీ అడుగు అనేవాళ్ళు, పనికిరాని వాళ్ళు, సంఘములో వారికి ఎటువంటి విలువ లేనటువంటి వారితో కలిసి యెహోవా యుద్ధము చేయించున్నాడు. హల్లెలూయా. మరి నా యుద్ధము, నా కుటుంబ భారం, నా సేవా భారం, నీ భారం, నీ యుద్ధం ఎవరు చేస్తారు? యెహోవా. యుద్ధము యెహోవాదే. సంతోషపడాలి. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. మనకెవ్వరు లేరు. శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు. శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనగా. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనగా. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. నమ్మేవారు కావాలి, నమ్మనివారు కావాలి. ఎంతమంది నమ్ముతున్నారు? అందరు. Do you believe? Yes. ఏదో చెప్పుకొని పోయింది ఆమె, ఆమె హిస్టరీ ఆమె చెప్పుకొని పోయింది. నో, నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న జీవము కలిగిన దేవుడు, అద్భుత కార్యాలు చేసిన దేవుడు, చేస్తున్న దేవుడు, చేయబోయే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. Hallelujah. ఆ Hallelujah. దేవుని బిడ్డలము మనము, Yes, Lord. Hallelujah. ఆ రారాజు పిల్లలము మనము. స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ వారు ఆ సర్దారులు, ఆ శత్రువులు, వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. నీ శత్రువును పంపించేస్తాడు, నీ రోగమును గద్దించేస్తాడు, నీ జీవితంలో వచ్చిన తుఫానును గద్దించేస్తాడు, నీ పేదరికాన్ని
నిన్ను భయపెట్టేటటువంటి ఏ సమస్యనైనా దేవుడు గద్దిస్తాడు. Yes, yes. నిన్ను విడుదల ఇవ్వడానికి ఆయన రక్తం కార్చాడు. నా Hallelujah. రక్తాన్ని ఇచ్చాను, ఈ రొట్టి ఇయ్యలేనా? ఈ భూమి నాది, ఆకాశం నాది. నన్ను అడుగుము, నేను నీకు ఇస్తాను. Hallelujah. Amen. Hallelujah. దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడదు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఐఎమ్ యువర్ ప్రొవైడర్. ఐఎమ్ యువర్ ప్రొవైడర్. ఆయన ఉన్నాడు, అన్నం తిను. నేను బయట పోయి అక్కడ ఎందుకు పోయి తిన్నా, ఇక్కడ తిను. నేను పెట్టలేనా? రోషం కలిగిన దేవుడు మనం. ఎవడు పెట్టాలి ఎందుకు మనకు? మన ఇంట్లో మనమే తిందాం. మన దేవుడు మనకి ఇస్తాడు. Hallelujah. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు ఆ యొక్క సౌండ్ అంతా విని శత్రువు పారిపోయిన తర్వాత వీళ్ళు నలుగురు కుష్ఠరు ఎంతమంది ఉన్నారు? తినడానికి అందరూ వచ్చారా? శ్రమ నుండి దాటించడానికి దేవుడు వచ్చాడు, తినడానికి తాగడానికి రాలేదు. ఈ నలుగురు కుష్ఠరోగులు వెళ్ళి ఒక టెంట్ లో చూశారు. ఆ టెంట్ లో చూస్తే చికెన్, ఫిష్, మటన్, అన్నము, రొట్టెలు, ఐస్ క్రీమ్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. హల్లెలూయా. Hallelujah. అవదవదికేసారు. 4 రోజులు ఏం తినలే కదా, చికెన్ చికెన్ అంటే ఏమి. మళ్ళీ అక్కడ చూశారు బట్టలు ఉన్నాయి, మంచి బట్టలు వేసుకున్నారు, పట్టు వస్త్రాలు, బంగారం వేసుకున్నారు, సిల్వర్ వాచ్, గీచ్, షూస్ అన్ని తయారయ్యారు. పక్కన ఇంట్లో పోయారు, అక్కడ డైమండ్స్ కనబడ్డాయి, అవి తీసుకున్నారు. ఇంకా స్పెషల్ డిషెస్ అవి తిన్నారు. 3వ ఇంటికి వెళ్ళారు, అక్కడ కూడా తిన్నారు, సంచులలో నింపుకున్నారు. దాని తర్వాత అందులో ఉన్నటువంటి ఒక కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి అన్నాడు, ఇది మనం చేయడము కరెక్ట్ కాదు. వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ నాట్ రైట్. ఇక్కడ 7th చాప్టర్లోనే రాయబడి ఉన్నది. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే మనము చేయున్నది సరి అయినది కాదు. ఇది ఏ దినమంట? ఇది రక్షణ దినము. ఇక్కడ ఏముంది చదవండి. చదవాలి బైబిల్. ఏది? వెర్ ఇస్ ఏ బైబిల్? వెర్ ఇస్ ఏ బైబిల్? వాక్యం చదువుతా ఉంటాను, అప్పుడు అభివృద్ధి వస్తాయి. చదవాల, నేను చెప్పను అది. వారు మనము చేయనది మంచిది కాదని నేటి దినము శుభవర్తమానము గల దినము. మనము ఊరకుండిన ఎడల తెల్లవారు వరకు మనం ఇచ్చట నుండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును కనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొనిది. చాలండి. ఇక్కడ ఏమన్నారు? ఇట్లా మనం తినుకుంటూ తాగుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉండడము దిస్ ఇస్ నాట్ రైట్. దిస్ ఇస్ నాట్ రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ వాడు వస్తాడేమో, సర్కారు వస్తాడేమో. కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు గో అండ్ ఇన్ఫార్మ్ టు ద కింగ్. ఇలా దేవుడు నీకు మంచి ఆత్మీయ ఆహారం ఇచ్చాడు, రక్షణనిచ్చాడు, నీకు అన్ని ఇస్తాడు. ధనము ఇవన్నీ అవన్నీ చిల్లర అవన్నీ ఇచ్చేస్తాడు. అన్ని ఇచ్చాడు నీకు. అన్ని ఇచ్చినప్పుడు మనమే తిని తాగి సంబరపడుతూ ఉంటే ఇది మంచిది కాదు. కాబట్టి మనము వెళ్ళి ప్రకటిస్తాము, ఇది సువార్తమానము కలిగిన దినము, శుభవర్తమానము కలిగిన దినము. దిస్ ఇస్ ద గుడ్ డే. విచ్ డే? Good day. సండే ఉంటుంది కదా, అట్లా దిస్ ఇస్ ఎ గుడ్ డే. Yes. గాడ్ ఈస్ సాల్వింగ్ అవర్ ప్రాబ్లమ్స్. Yes. నమ్మిన ఎడల మంచి ఈవులను భుజించదు. నమ్మని ఎడల ఇక్కడ పాపము. అక్కడ వాళ్ళు వెళ్ళి ఆ రాజుకు చెప్పుతూనే ఆ ఊరి వాళ్ళందరూ పరిగెత్తుకెళ్ళి వారి సొమ్ములు బంగారం అన్నీ తీసుకొచ్చేసి తక్కువ ధరకు అమ్ముతున్నారు. అక్కడ స్టాంపేడ్ అవుతుంది, ఒకరి మీద ఒకరు పడుతున్నారు.
పాపం ఈ రాజు దగ్గర కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు కూడా. వాడు ఉరుకుతున్నాడు, వాని మీద నలుగురు పడ్డారు, వాడు కింద పడిపోయాడు, వాడు అక్కడే చచ్చిపోయాడు. వాడు విన్నాడు, వాడు చూశాడు, కానీ తినలేదు. హల్లెలూయా. ఈరోజు కరువు కాలంలో ఉన్నాం, కష్టకాలంలో ఉన్నాం, నష్టంలో ఉన్నాం, ఆకలితో ఉన్నాం, నెమ్మది లేకుండా ఉన్నాం. నీవు నడుము కట్టుకున్నావా? కుష్ఠరోగులు సిద్ధపడినట్లు, దేవా నేను నీ కొరకు నిలబడతాను, నీవు నా ద్వారా నువ్వు నాతో కలిసిరా, నా యుద్ధాలన్నీ నువ్వు చేయి, అప్పుడు నేను ఆశీర్వదింపబడతాను. ఎటువంటి ఆశీర్వాదం అంటే అది నా గిన్నె గురించినది. అహరోను తల నుండి గడ్డము నుండి అంగీల అంచుల వరకు పొర్లి పారేటటువంటి గొప్ప అభిషేకమును, దీవెనను దేవుడు నీకు ఇవ్వడానికి తండ్రి గృహంలోనికి పిలిచాడు. దిస్ ఇస్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఇది ఎవరి ఇల్లు? Whose house? దేవుని ఇల్లు. హల్లెలూయా. Hallelujah. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్య దేవుడు ఉంటానన్నాడు. Yes. And God is here. మన మధ్య ఎవరు ఉన్నారు? దేవుడు. ఎవరున్నారు? దేవుడు. మరి ఆయన ముందు ఒకళ్ళు ఏడ్చుకొని వాలిపోయి హిట్లర్ దగ్గరకు ఒక ఆయనను తీసుకుపోయారంట. ఆయన పేరు కూడా హిట్లరే. హిట్లర్ దగ్గరికి ఎవరిని తీసుకుపోయారంట? ఇంకొకరిని తీసుకుపోయారు. వారి పేరేంటి? హిట్లర్. ఏంటంటే వారి పేరు హిట్లర్. ఇక్కడ హిట్లర్ ఏమో యుద్ధాలు అట్లున్నాడు. ఆయన పట్టుకురాలి, ఎవడో నా పేరు పెట్టుకొని తిరుగుతున్నాడంట. పట్టుకొచ్చి రాజు దగ్గర పట్టుకొచ్చి హిట్లర్ దగ్గర పట్టుకొస్తే ఆ హిట్లర్ ఒక్క ఇట్లా అని వంగిపోతున్నాడు. ఏ వాట్ ఇస్ దిస్? ఎంతలో ఉంటుంది? మంచి నిలబడి లేదు సార్, నాకు భయం వేస్తుంది. మన సిగ్గు తీయడానికి వచ్చినవయ్యా నువ్వేం చేయి? నీ పేరును మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. కీప్ మై నేమ్ అలా ఉండు, లేదా పేరును మార్చుకో. మనకేం పేరు పెట్టారు? మనం ఎవరము? దేవుని పిల్ల. ఇంకా మనం ఏమంటారు? క్రైస్తవులు, చిల్డ్రన్ ఆఫ్ God. క్రైస్ట్. జీసస్ భయపడ్డా? వరికిండా? శ్రమలు రాలేదా? నన్నే శ్రమ పెడితే మిమ్మల్ని పెడితే మీరేమో ఎట్లా చేస్తున్నారు? మేము నా వెనుక రావాలంటే ఇవన్నీ ఉంటాయి. నేను లోకాన్ని జయించాను. హల్లెలూయా. Hallelujah. లేచి నిలబడ్డాను. ఇఫ్ యూ ట్రస్ట్, ఈ రోజు నుండి దేవునికి దూరంగా ఉండి ఆలోచించకండి, వాక్యానికి దూరంగా ఉండి ఆలోచించు. దేవుని దగ్గరగా ఉన్నారు, దేవునిలో ఉండి ఆలోచించండి. బైబిల్ దగ్గర పట్టుకొని తిరగడం కాదు, బైబిల్ చదివి ఈ వాక్యము ఎవరి కొరకు? నా కొరకు. ఈ ఆశీర్వాదాలన్నీ ఎవరి కొరకు? నా కొరకు. ఈ బ్లెస్సింగ్స్ అన్నీ ఎవరి కొరకు? నా కొరకు. మరి అప్పుడు మనం అడగాలి, నోరు తెరిచి విశ్వసించి దేవుని అడిగితే నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఇక్కడ ఒకటి, ఇఫ్ యు ట్రస్ట్ యు విల్ సీ ద మిరకల్స్. ఇఫ్ యు డోంట్ ట్రస్ట్ నథింగ్ విల్ హ్యాపెన్. అట్లనే ఉంటాం. నేనేం పని చేయను, మా ఆయన కూడా ఏం పని చేయను, నాకేం ఫారెన్ ఫండ్ లేదు, నాకేం చర్చ్ లేదు, ఉందా? లేదు. నేనేమైనా బిజినెస్ చేస్తున్నానా? లేదు. కానీ తన పిల్లలు కూర్చుండగా కూడా దేవుడు సమకూర్చే దేవుడు. ఆమేన్. Amen. కానీ నేను చాలా బిజీగా ఉంటాను. ఏం చేస్తాను? పండుకుంటానా? నిన్నమంతా పోయి నా దగ్గర బియ్యం లేవు, నా దగ్గర పప్పు లేదు అని ఏడుచుకుంటాను.
నళినికి ఫోన్ చేస్తారా? ఐ గో, అన్ని చేస్తా, పాటలు పాడతా, వాక్యం మాట్లాడతా, ఆన్లైన్ ప్రేయర్స్ చేస్తా, 3 గంటల నుంచి లేస్తా, 5 గంటలకు ఒక ప్రేయర్ లైన్, 6 గంటలకు ఒక ప్రేయర్ లైన్, 11 o'clock to 1 o'clock ఒక ప్రేయర్ లైన్, సాయంత్రం 3:30కి ఒకటి, మళ్ళా సాయంత్రం ఒకటి ప్రేయర్ చేస్తానే ఉంటా, మాట్లాడతానే ఉంటా. నా పని నేను చేస్తున్నాను. పనివాడు జీతానికి పాత్రుడు. సోమరి అయినటువంటి వారిని దేవుడు గద్దిస్తాడు. God has given you talent. That is the blessing to you. Pray. He has given you salvation. Already you are blessed. Already you are blessed. Tell, I am blessed. I am blessed. I am blessed. I am blessed. చెప్పండి. I am blessed. నేను ఆశీర్వదింపబడిన దానను. దేవుడు నాలో తలాంతులు నింపాడు, జ్ఞానమునిచ్చాడు, బలమునిచ్చాడు, నెమ్మదినిచ్చాడు, అనేకులకు దీవెనకరంగా మార్చాడు. ముదిమి వచ్చే వరకు ఎత్తు పెట్టుకుంటాను అన్నాడు. నో, ఓల్డ్ ఏజ్ అయిపోయినావా, రోగం అయిపోయిందా, స్లీప్ దేర్, గాడ్ విల్ ప్రొవైడ్. కాకితోటో, చేపతోటో, మరి కుక్కతోటో, నక్కతోటో, భగవంతోటో, శత్రువుతోటో ఎట్లాగో దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. జీవించుచున్నాడు యేసు ప్రభు. जिंदा है